తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గంజాయి కేసులు, పోక్సో నిందితులు, రౌడీ షీటర్లకు పోలీసులు మెగా కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు పాల్గొని సమాజంలో మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. చట్టాన్ని గౌరవించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పదే పదే నేరాలకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని తెలిపారు. గంజాయి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని, మత్తు పదార్థాలపై ముక్కుపాదం మోపుతున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈరోజు దాదాపు 451 వివిధ రకాల నేరాలు చేసి రౌడీ షీటర్లుగా లేదా గాంజా షీటర్లుగా పోక్సో ముద్దాయిలలో అంటే ఎవరు మైనర్ గర్ల్స్ ఎస్పెషలీ 15 సంవత్సరాల లోపు అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసి వాళ్ళు ఎవరైతే షీట్లుగా ఉన్నారో వారు, ఎక్కువగా దొంగతనాలు పాల్గొనడం వల్ల షీట్లు ఓపెన్ చేసిన వారు, రౌడీ షీటర్స్, వీళ్ళందరినీ ఈరోజు ఇక్కడ ముందు కలుసుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఎక్కువగా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మాత్రమే ఇక్కడికి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఎందుకు మీరు మిగతా సమాజానికి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు మీరే ఈ విధంగా ఐడెంటిఫై అయ్యారు? ఒకసారి ఆలోచించుకోవాలి. మిగతా వాళ్ళు బాగున్నప్పుడు మీరు ఎందుకు బాగుండరు? ఎందుకు చిన్న అమ్మాయిలని 13-14 ఇయర్స్ అమ్మాయిలని మీరు ఫిజికల్గా లేదా సెక్సువల్గా అసాల్ట్ చేసి సమాజంలో ఒక చెడ్డ పేరు తీసుకొచ్చారు? ఎందుకు మీరు మీ కుటుంబాలు బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకునే వాళ్ళు భాగంగా మీరు ఉండాలి తప్ప ఎందుకు ఒక సెపరేట్గా క్రైమ్ పాల్గొని క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి షీట్గా ఉన్నారనేది ఆలోచించుకోవాలి. చాలామందిలో నేను ఆ చేంజ్ చూడట్లేదు. ఏమవుతుందిలే అని చాలా క్యాజువల్గా నించొని ఉన్నారు చాలామంది. ఈరోజు ఇక్కడికి తీసుకురావడానికి ఒకే ఒక కారణం, మీలో మార్పు రావాలి. మారితే గౌరవిస్తాం, మారకుండా చట్టాన్ని చేతిలో తీసుకుంటే చట్టం ఏమిటో చూపిస్తాం. అర్థమైందా? చట్టం ఎలా ఉంటుంది, చట్టం ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అనేది చూపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు జిల్లాలో రౌడీ షీటర్లపై దాదాపు 13 మందిపై పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ డ్రగ్స్ ఏదైతే గాంజా ఉందో గాంజాపై దాదాపు 17 మందిపై పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో అదేవిధంగా 450 వరకు గాంజా టెస్ట్లు కూడా చేయడం జరిగింది. ఇంతవరకు మీరు గాంజాలో ఉన్నారా లేదా, గాంజా వాడారా లేదా అనేది కనుక్కోవడం కొంత కష్టంగా ఉండేదేమో, కానీ ఇప్పుడు 5 నిమిషాలలో మీరు గాంజా వాడారా లేదా అనేది కనుక్కునే టెక్నాలజీ మా దగ్గర ఉంది. ఈరోజు గాంజాని కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. 30 రోజుల వరకు మీరు గాంజా వాడిన తర్వాత మీ యూరిన్ టెస్ట్లో గాంజా వాడారా లేదనేది కనుక్కోవచ్చు. 5 నిమిషాల ద్వారా వచ్చిన టెస్ట్ ద్వారా మీకు గాంజా ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు సప్లై చేశారు, వారన్నింటినీ కూడా పూర్తి సమాచారాన్ని సేకరించి రెండోసారి మీరు గాంజా వాడి దొరికితే మీలో మార్పు రాకుండా రెండోసారి గాంజా వాడి దొరికితే మీపై కూడా తగిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాడిన వారే కాకుండా సప్లై చేసిన వారిపై కఠిన చర్యలకు తిరుపతి జిల్లా పోలీస్ ముందుకు వెళ్తుందని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్డీపీఎస్ షీట్స్ అంటే ఎవరైతే ఈ డ్రగ్స్లో పాల్గొన్నారో 257 ఎన్డీపీఎస్ షీట్స్ని ఈ జిల్లాలో ఓపెన్ చేశాము. 184 పోక్సో షీట్స్ ఎవరైతే ఈ మైనర్ గర్లపై అఘాయిత్యాలు చేశారో వారిపై ఓపెన్ చేయడం జరిగింది. అందరూ అలాంటి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఈరోజు నా ముందున్నారు. రౌడీ షీటర్స్ ఉన్నారు, పోక్సో షీటర్స్ ఉన్నారు, గాంజా షీటర్స్ ఉన్నారు, ఎక్కువగా దొంగతనాలు చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరినీ ఇక్కడికి పిలిచి మాట్లాడడంలో ఒకే ఒక ఉద్దేశం, ఇంతవరకు మీరు చెప్పినట్లుగా ఆ అధికారులు చెప్పినట్లుగా తిరుపతి జిల్లా చాలా ప్రాముఖ్యత గల జిల్లా. ప్రపంచంలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్న జిల్లా కాబట్టి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు ఇక్కడికి రోజు 1,00,000 మంది వచ్చిపోతుంటారు. మనం చేసే చిన్న ఇష్యూ కూడా అది పెద్ద ఇష్యూగా ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ అవుతూ ఉంటుంది.
కాబట్టి మీ అందరూ లా అండ్ ఆర్డర్కి సహకరించాలి. ఏమాత్రం చిన్న తప్పు జరిగినా అది తిరుపతికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తిరుపతికి చెడ్డ పేరు వచ్చే ఏ విషయంలో కూడా తిరుపతి పోలీస్ సహించదు. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తిరుపతి జిల్లాని ఒక మంచి సురక్షితమైన జిల్లాగా ముందుకు వెళ్ళడానికి మీరంతా సహకరించాలి. అదేవిధంగా ఒకటే, మిమ్మల్ని ఈరోజు ఈ స్థానంలో చూస్తున్నప్పుడు రేపు నెక్స్ట్ మనమంతా మారి ఈ స్థానం నుండి మంచి పేరు తెచ్చుకోవాలి. మన కుటుంబ సభ్యులు లేదా మీ పిల్లలు లేదా మీ తల్లిదండ్రుల దగ్గర నేను తప్పు చేయడం వల్ల వాళ్ళకి మర్యాద పోగొడుతున్నాను, చెడ్డ పేరు తెస్తున్నాను అనేది ఆలోచించి మీరు మంచిగా ప్రవర్తిస్తే తప్పకుండా మీ షీట్లు తీసేయడానికి ఖచ్చితంగా తిరుపతి జిల్లా పోలీస్ ముందుంటుంది. ఇంకొకరితో చెప్పించాల్సిన పని లేదు. అదేవిధంగా ఒక్కసారి రౌడీ షీట్ ఆర్ ఈ షీట్లు ఓపెన్ అయ్యి మళ్ళీ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం చెప్తున్నా 100% మీ మీద పీడియాక్ట్ పెట్టడం జరుగుతుంది. అవసరమైతే ఎక్స్టర్న్మెంట్ ఏంటి బహిష్కరణ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కువగా కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వారిపై బహిష్కరణ కూడా చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు పీడియాక్ట్ పెట్టడం చాలా చూశారు. అదేవిధంగా ఎవరైతే మళ్ళీ డ్రగ్స్ లేదా గంజా కేసెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై కానీ, లేదా పోక్సో కేసుల్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై కానీ, రౌడీ షీటర్లుగా ఎవరైతే ఐడెంటిఫై అయ్యారో వారు మళ్ళీ క్రైమ్లో ఏదైనా కానీ కొట్టుకోవడం కానీ, లేదా చంపుకోవడం కానీ, లేదా ఇతరులను భయపెట్టడం కానీ చేస్తే మాత్రం తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మారుతారా? మీదే మంచిగా మారితే మా బాధ్యత మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం, లేదా మీరు చట్టాన్ని చర్య తీసుకుంటే అది కూడా మా బాధ్యతే. ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది చట్టం ద్వారానే చూపిస్తాం. ఖచ్చితంగా చెప్తున్నా, మీరందరూ తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి జిల్లాను ఒక సురక్షితమైన జిల్లాగా ఏర్పాటు చేయడానికి, మంచి పేరు తీసుకురావడానికి సహకరిస్తారని కోరుకుంటున్నా. లేదని ఆధ్యాత్మిక నగరంలో గంజాయి లేదా దీన్ని సప్లై చేయడం, వాడడం జరిగిన, రౌడీజం చేసినా, లేదా పోక్సో ఈ మహిళలు లేదా ఆడపిల్లల విషయంలో మీరు ఏమాత్రం చట్టాన్ని అతిక్రమించినా తాట తీస్తాం. చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా, తాట తీస్తాం. మీరందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో మీరు ఆ విధంగా ప్రవర్తించాలని, లేదా మీ అందరిపై వాచ్ పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా టెస్టులు చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఈ గంజా టెస్ట్లో పాజిటివ్ ఉంటారో అది కూడా సహకరించాలా చెప్తున్నా. మీ అందరూ కూడా ఎవరైతే పాజిటివ్ వస్తారో, నెగిటివ్ వస్తారో వారందరినీ పంపించడం జరుగుతుంది. ఇక్కడి నుండి నెగిటివ్ వస్తారో వారందరినీ కూడా ఫర్దర్ ఇంకా ఎంక్వైరీ చేసి మీకు ఎక్కడి నుండి గంజా వచ్చింది, ఎక్కడి నుండి మీరు సప్లై చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మీ అందరూ కూడా గంజా టెస్ట్కి సహకరించాలి. టెస్ట్ చేయించుకుందాం, గంజాయిని ప్రారంభిద్దాం తిరుపతి నుండి.